సమరం భవిత ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం డేటా సెంటర్లపై దాడి ఎందుకంటే అనే విషయం గురించి తెలుసుకుందాం. ఆధునిక యుద్ధతంత్రాల అమలుకు ఆధారితమైన కృత్రిమ మేధ వినియోగానికి డేటా సెంటర్లు అత్యంత కీలకంగా మారాయి. శత్రువు ఏ కలుగులో దాగినా ఖచ్చితత్వంతో దెబ్బతీయడంలో ఏఐ ఎంతగానో తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్పై యుద్ధం మొదలైన తొలి రోజే ఖమేనీని హతమార్చడానికి ఆంథ్రోపిక్కు చెందిన క్లాడ్ ఏఐని అమెరికా సైన్యం వాడుకుందని సమాచారం. యుద్ధక్షేత్రంలో ఏఐ వినియోగాన్ని దెబ్బతీయాలంటే గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికన్ కంపెనీల డేటా సెంటర్లను దెబ్బతీయాలని ఇరాన్ లక్ష్యంగా ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. తద్వారా మున్ముందు అమెరికా, ఇజ్రాయిల్ దళాలను నిలువరించడం సాధ్యమవుతుందని ఆ దేశం భావిస్తోంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్కు చెందిన గల్ఫ్ దేశాల్లోని 3 డేటా సెంటర్లపై డ్రోన్లతో విరుచుకుపడడం ఈ వ్యూహంలో భాగమేనని స్పష్టమవుతోంది. కృత్రిమ మేధ, డిజిటల్ సమాచార నిల్వ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి సేవలకు డేటా సెంటర్లు కీలకం. వీటి ఏర్పాటుకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు అవసరమవుతాయి. అమెరికాకు చెందిన దిగ్గజ టెక్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు యుఏఈలో $8 బిలియన్ పెట్టుబడి ప్రణాళికలను వెల్లడించాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం గల్ఫ్ను గ్లోబల్ ఏఐ సెంటర్గా మారుస్తామని ప్రకటించారు. తాజాగా ఏడబ్ల్యూఎస్కు చెందిన డేటా సెంటర్లపై దాడి ద్వారా అమెరికా వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీసేందుకు ఇరాన్ ప్రయత్నించింది. బ్యాంకింగ్, ఈ-కామర్స్, సోషల్ మీడియా, గేమింగ్, హెల్త్ కేర్ వంటి సెక్టార్లు డేటా సెంటర్ల మీద ఆధారపడి ఉంటాయి. ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాల ఆన్లైన్ సేవలకు ఇవి ఎంతో కీలకం. ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్న చందంగా డేటా సెంటర్లపై దాడి ద్వారా బహుళ వ్యాపారాలను దెబ్బతీయవచ్చనేది ఇరాన్ వ్యూహమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సైనిక లక్ష్యాల సాధన కోసం మున్ముందు ఈ దాడులను ఇరాన్ కొనసాగించే అవకాశం ఉంది. డేటా సెంటర్లు భారీ స్థాయిలో ఉంటాయి కాబట్టి యుద్ధాలు, సంఘర్షణల వంటి సమయాల్లో శత్రువులకు సులభంగానే అవి లక్ష్యంగా మారతాయి. అదీకాక పలు గల్ఫ్ దేశాల్లో అమెరికన్ దిగ్గజ కంపెనీలు విస్తృత స్థాయిలో వీటిని ఏర్పాటు చేస్తున్నాయి. అమెజాన్కు 39 భౌగోళిక ప్రాంతాల్లో డేటా సెంటర్ల క్లస్టర్లు ఉన్నాయి. వీటిలో 3ంటిని గల్ఫ్లోని యుఏఈ, బహ్రెయిన్, ఇజ్రాయిల్లో నెలకొల్పింది. అయితే ఒక కేంద్రంలో ఏదైనా ఇబ్బంది కలిగితే మరో కేంద్రం నుంచి నిరంతరాయంగా సేవలు అందించే ముందస్తు ఏర్పాట్లు ఉంటాయి. కనుక ఇరాన్ డ్రోన్ దాడులు పూర్తిగా తమ కార్యకలాపాలను అడ్డుకోలేవని టెక్ కంపెనీలు అంటున్నాయి. ఈరోజు మనం డేటా సెంటర్లపై దాడి ఎందుకంటే అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.